జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ రవి ఉండి జన్మజాతకంలో తులలో గురువు ఉంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ప్రస్తుతం ఇప్పుడు గోచారంలో మీనరాశిలో శని, కర్కాటకంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. దీన్ని ధర్మకర్మాధిపతి యోగం అంటారు. ఇద్దరు జలరాశిలో ఉండడం, గురువు శని ఇద్దరు జలరాశిలో ఉండడం. ఇలా ఉండడం ద్వారా వ్యక్తికి చాలా న్యాయంగా, ధర్మంగా, ఎవరిని మోసం చేయకుండా ఉంటాడు. అంటే కెరియర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అంటే ఈ కాంబినేషన్ అనేది అంత తొందరగా రాదు. ఇలా ఉన్నప్పుడు రవి నుంచి 9 గ్రహాల వాళ్ళు, అంటే ఆ రాశిలోనే ఉండాలి. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఈ జలరాశులు అంటే మీనంలో కానీ కర్కాటకంలో కానీ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అదే రవి మీనంలో కానీ కర్కాటకంలాగా ఉంటాయి ఏం జరుగుతాయంటే మంచి లాభాలు వస్తాయి, ఉన్నత పదవిలో
ఉంటారు. మరియు ఆ ఉన్నత పదవిలో ఉన్న స్నేహితులతో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. అపారమైన సంపదను కూడగట్టుకుంటారు, బాగా డబ్బులు వస్తాయి. సామాజికంగా పరిచయాలు కలుగుతాయి, ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి. తర్వాత చంద్రుడు వృత్తిరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ఎక్కువగా ప్రయాణాలు అనేవి చేస్తారు. ఉద్యోగంలో వృత్తి గురించి, వ్యాపారం గురించే అన్ని ఆలోచనలు ఉంటాయి. భౌతికపరమైన సుఖాలు, సౌఖ్యాలు అనేవి పొందుతారు. ఇక కుజుడి వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట తీరు అనేది చాలా రఫ్గా ఉంటుంది, సున్నితంగా ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా కటువుగా మాట్లాడడం వల్ల గొడవలకు దారి తీయడం అనేది జరుగుతుంది. భవనాలు, భూముల అమ్మకాల ద్వారా ఆదాయం అనేది పెరుగుతుంది. పొదుపు చేయడానికి ప్రయత్నం అనేది మీరు చేయాలి. వైవాహిక జీవితంలో గొడవలు జరగడం ఏంటి, టామ్ అండ్ జెర్రీ లాగా పోరాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరు విశ్వాసపాత్రులే కానీ ఉద్వేగపరులుగా ఉంటారు. వృత్తిలో అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది. దాని తర్వాత బుధుడు ఉన్నత విద్యాభ్యాసం అన్నది చాలా స్మూత్గా, కష్టం లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇతరుల సహకారంతో విద్యను పూర్తి చేస్తారు. ఇతరుల సహకారం కూడా లభిస్తుంది. ఇతరులు సలహా అడగకముందే వారికి సలహాలు మాత్రం మీరు ఇవ్వకండి. విశేషమైన విద్య సంపదలు లభిస్తాయి. విశేష జ్ఞానం అనేది కలిగి ఉంటారు. తర్వాత గురుడు ఉద్యోగంలో ఉన్నతి కలగడం, సంతానం కలగడం, రుణాలు తీరడం, ఆరోగ్యం మెరుగుపడడం, సోదరుల సహకారం కోరకుండానే లభించడం, అంటే వాళ్ళని అడగకుండా కూడా అన్నతమ్ములు సహకారాన్ని అందించడం, చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, అవి కూడా సుఖవంతంగా జరుగుతాయి. తర్వాత శుక్రుడు భార్య యొక్క సలహాలు పాటిస్తారు. డబ్బులు కోరుకున్నప్పుడు లభిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చాలా పెరుగుతుంది. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి, అంటే వాటి ద్వారా కొంచెం లావు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలం జీవిస్తారు, బాగానే ఉంటుంది. కానీ జీవితంలో జీవితాంతం మందులు వాడుతూనే ఉంటారు. తమ మాటలతో, తమ చతురతలతో డబ్బులు సంపాదిస్తారు. వారసత్వ ఆస్తి అనేది లభిస్తుంది. ఆకస్మిక సంపాదన, అనుకోని ఆదాయం, అంటే ఎల్ఐసి ద్వారా, కమిషన్ ద్వారా, పరిశోధనల ద్వారా సంపాదన అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. తర్వాత శని వీరి తల్లి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే కొంచెం అనారోగ్య సమస్యలు, తల్లి కష్టాలు అనుభవించడం లాంటివి జరుగుతుంది. వీరికి పూర్వీకుల ఆస్తి అనేది లభిస్తుంది. తల్లి కుటుంబంలో అందరూ బాగుపడాలి అని కష్టపడుతుంది. తల్లికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. తమ బాధలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవడం, అంటే మోరల్ సపోర్ట్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లల చదువులో కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఊహాగానాలకు దూరంగా ఉండండి. అవాయిడ్ స్పెక్యులేషన్. రాహు స్కిన్ అలర్జీ రావచ్చు. రాజకీయ నాయకులకి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. పిల్లలతో విభేదాలు కలుగుతాయి. కేతు ఆదాయం తగ్గిపోవడం, నష్టాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.